APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పరిధిలో బ్యాక్ సైడ్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక వ్యక్తి జహీరుద్దీన్ అనే వ్యక్తి ఒక మహిళని, ఫాతిమా అనే మహిళని అతి కిరాతకంగా తల మీద బండరాయితో కొట్టి చంపడం జరిగింది. సో ప్రజెంట్ నేను అదే స్పాట్ లో ఉన్నాను. ఇక్కడ ఇదే ప్రదేశంలో అయితే ఆయన చంపడం జరిగింది. ఏంటి, ఎందుకు చంపాడు ఏంటి అని రీజన్స్ చూసుకుంటే, ఈ జహీరుద్దీన్ అనే వ్యక్తికి ఫాతిమా అనే ఆ మహిళకి గతంలో ఒక 2 ఏళ్ల ముందే పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 1.5 year ముందు ఒక బంజారా హిల్స్ లో ఒక పబ్ లో పనిచేసే క్రమంలో ఇతడు పరిచయమైనట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి వీళ్ళ పరిచయము మరి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమైంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ మహిళకి ఆల్రెడీ పెళ్ళయింది, ఇతనికి పెళ్ళయింది. సో పెళ్ళైన తర్వాత గత కొద్ది రోజుల నుంచి ఆ జహీర్ అనే వ్యక్తి ఆ ఫాతిమా అనే మహిళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 1,00,000కు పైగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ డబ్బుల క్రమంలో అడిగే క్రమంలోనే ఇష్యూ జరిగిందా, లేదు వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ గురించి ఏమన్నా ఇంట్లో తెలియడం వల్ల, ఇంట్లో ఏమన్నా అపార్థం చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయా అని చెప్పేసి అయితే దర్యాప్తులో పోలీసు వాళ్ళు ప్రాథమిక విచారణలో అయితే కొనసాగుతుంది. సో తెలియకుండా మనం ఏం మాట్లాడకూడదు కాబట్టి. సో ప్రజెంట్ అసలు మొత్తానికి ఏం జరిగిందని చూసుకుంటే, ఆ ఫాతిమా వాళ్ళ బాబాయ్ చెప్పిన విషయాలు ఏంటంటే, గతంలో ఆమె చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈవెంట్లు చేస్తుంది. ఆ క్రమంలోనే అతడు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత అతడు ఈ జహీరుద్దీన్ అనే వ్యక్తి మరో 2 ఫ్రెండ్స్ తో కలిసి ఇన్ఫర్మేషన్ తీసుకొని పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ విధంగా చేయడం జరిగింది. డెఫినెట్లీ అతనికి ఉరి శిక్ష పడాలి. మా అమ్మాయిని ఎట్లయితే చంపాడు అతనికి కూడా అలాంటి శిక్ష పడితేనే బాగుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ కోరడం జరిగింది. సో ఇలాంటి ఒకసారి మీరు చూడొచ్చు మెయిన్ ఈ ప్రదేశం ఎలా ఉందో. వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది, అదంతా సెకండరీ. అయితే అసలు ఈ నిర్మానుష్యమైన ప్రదేశానికి వాళ్ళిద్దరు అంటే సింగిల్ గా ఫాతిమా ఎందుకు వచ్చిందనే క్వశ్చనే అందరిలో ఉంది. మరి పోలీస్ వాళ్ళ దర్యాప్తు ప్రకారం ఏం చెప్తారనే ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాను. సో వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ అందరూ అయితే మాకు న్యాయం జరగాలి, డెఫినెట్లీ అతనికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఈ ప్రదేశము ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత బోరబండ పరిధిలోకి వస్తుంది. ఇంతకుముందు ఎర్రగడ్డలో ఉండి ఇప్పుడు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సో ప్రాథమిక విచారణ కొనసాగుతుంది. కానీ ఒకసారి మీరు ఈ లొకేషన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం నిర్మానుష్యమైన ప్రదేశము, అడవిని తలపించే విధంగా ఉంది. సో అసలు ఇక్కడ ఈ ప్రదేశంలో ఇలాంటి ఘాతకం చేయడానికి, ఇలాంటి దుర్మార్గులకి ఇది చాలా అనువైన ప్రదేశంగా ఉంది. అక్కడ బీర్ బాటిల్స్ ఉంది, తాగి ఇష్టం వచ్చినట్లు అక్కడ పెట్టినారు. ఇది పాత మెయిల్ వార్డు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు దీన్ని, పాత జనరల్ వార్డు మెయిల్. పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, ఒకసారి చెక్ చేసుకొని పోతున్నారు. మార్నింగే నైట్ దాదాపు నిన్న నైట్ అప్రాక్సిమేట్ గా 11:30 ఆ ప్రాంతంలో అయితే ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మనతో మాట్లాడడం జరిగింది. సో అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉందనేది ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. చూసుకుంటే అసలు ఇటు సైడ్ ఈ సైడ్ కి ఎవరు రారు. యాక్చువల్లీ గేట్ ఎక్కడో మెయిన్ రోడ్డు అక్కడ ఉంది, లోపల ఉంది. బ్యాక్ సైడ్ క్వార్టర్స్ ఉన్నాయి, బస్తీ ఉంది. ఆ బస్తీ నుంచి ఈ ఎడ్జ్ వాల్ ఉంటుంది కదా, సో ఈ బోర్డర్ వాల్, దాన్ని అక్కడికి చిన్న హోల్ ఉందంట. ఆ గోడ చిన్న గోడ కాబట్టి దూకేసి వస్తున్నాడు. బస్తీ వాళ్ళు వస్తున్నారు, క్వార్టర్స్ వాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ మేమేం చెప్పలేకపోతున్నాము, ఎవరు వచ్చారని మాకు తెలియదు. అందరూ వచ్చి తిరుగుతుంటారు నిర్మానుష్య ప్రదేశంలో అని చెప్తున్నారు. సో ఇలాంటి ప్రదేశంలో మిడ్ నైట్ ఆ టైంలో కొంతమంది చిల్లర వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఈ తాగడాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఆ ప్లేస్ ని మంచిగా అనువుగా చూసుకొని ఇలాంటి ప్లేస్ నేను తీసుకొని ఆమెను తీసుకొని రావడం జరిగింది. ఫాతిమాని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ అయితే జరిగింది. మరి ఆ ఘర్షణలోనే అతను తల మీద బండరాయి తీసుకొని ఇక్కడే కొట్టడం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చు మనకి రాళ్ళు ఉన్నాయి. సో మొత్తం దాన్ని యూజ్ చేసి చంపడం జరిగింది. సో తర్వాత వెంటనే అతనే వెళ్ళి బోరబండ PS లో అయితే లొంగిపోవడం జరిగింది. సో నేను ఇట్లా హత్య చేశాను అని చెప్పడం జరిగింది. సో వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి, సెక్యూరిటీ గార్డులు వచ్చి ఆ బాడీని తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ అయితే మార్చిలోకి ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇలాంటి ప్రదేశాల్లోకి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం సెక్యూరిటీని పెంచే ప్రయత్నం చేయాలి.
ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అయినా కావచ్చు లేదా పోలీస్ వాళ్ళైనా కావచ్చు, ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ మొత్తం ఏ దారి అయితే ఉందో అక్కడ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో దాన్ని క్లోజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చారు, మరి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అని చెప్పేసి. అతడు జహీరుద్దీన్ అనే వ్యక్తి కూడా ఆయనకి పెళ్ళైంది, ఈమెకి పెళ్ళైంది. సో ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంత దారుణంగా చంపేసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి అయితే లొంగిపోవడం జరిగింది. మరి అంటే ఇతను ఒక్కడే చేశాడా, ఇతనితో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అనేది మొత్తం ప్రాథమిక ఇన్ఫర్మేషన్లు అయితే పోలీసు వాళ్ళు వెల్లడించేదాకా మనం ఏం మాట్లాడకూడదు. ప్రజెంట్ ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. వీలుంటే ఇంకెవరన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ఇక్కడ ఈ ప్లేస్ లో మర్డర్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఒక మహిళని అతి దారుణంగా చంపేశాడు ఒక జహీరుద్దీన్ అనే వ్యక్తి. మీకేం తెలుసు దీని గురించి? నాకంటే చూడండి, ఇప్పుడు అంటే దీనికి మొత్తం ఒక 10 దారులు దాకా ఉన్నాయి. గోడలు చిన్న చిన్న హైట్ ఉన్నాయి. ప్లేస్ కి ఇక్కడ దారి ఉన్నది, హోల్ ఉన్నది. అక్కడి నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. గోడలు చిన్నగా ఉన్నాయి, అక్కడి నుంచి కూడా దుంకొచ్చే ఛాన్స్ గోడలు దూకి వచ్చేస్తారండి. అట్లా అని ఇప్పుడు మేమంటూ ఇక్కడ ఈ వార్డ్ అనేది బంద్ ఉంది. కానీ అప్పుడప్పుడు వస్తాం, కానీ మామూలు టైంలోనే వస్తాం. చీకట్లో ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూర్చొని ఉంటారు ఇక్కడ. ఇక ఏదన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి చీకట్లో ఇక్కడ రాము. అక్కడ మాకు ఎంట్రన్స్ లో ఉంటారు, మాకు ఎంట్రన్స్ లోన వార్డుల కాడ డ్యూటీలు మాకు. మేము అదంతా పోతుంటాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఏదన్నా గడబడ అంటే లొల్లి ఏమన్నా వినిపిస్తేనే మేము ఇటు రావాల్సి వస్తుంది. అంతేగాని అక్కడ ఎందుకంటే అక్కడ వదిలేసి ఇక్కడైతే రాలేం. పేషెంట్లు గడబట్టు ఎక్కువ ఉంటది. అట్లా నీకు మాకు తెలియదు. మాకు కూడా రాత్రి 12:30కి అలా తెలిసింది. అంటే ఏమని తెలిసింది? మొత్తం ఏంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది? మర్డర్ చేసిరు అని చెప్పేసి అని తెలిసింది. ఇక మేము వచ్చేటప్పుడు ఇక పోలీసు వాళ్ళు మేము వచ్చేసినాం. మా గేట్ కాడ మా పోలీసు వాళ్ళతో పాటు వచ్చినారా? మా గార్డ్స్ వచ్చారు ఇద్దరు ఆల్రెడీ. ఇక మేము కూడా రౌండ్స్ కి వెళ్ళింటాం వార్డులోన. రౌండ్ చేసుకొని మేము కూడా ఇటు చెప్పినారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఆ మృతదేహం చూసిన? వాళ్ళు ఎక్కడేమో బయట నుంచి వచ్చారు, అది మాకు తెలియదు. ఇక అంతవరకు అయితే బయట నుంచి వచ్చి వాడు చేసిండని చెప్పేసి అంటే మీ వార్డు వాళ్ళు చూసినప్పుడు, సెక్యూరిటీ వాళ్ళు చూసినప్పుడు మృతదేహం ఇక్కడే పడి ఉందా? అన్ని ఇక్కడే పడింది. బాడీ గిన్నె ఉన్నది అంతా. పోలీసులు కూడా ఎలా ఉంది బాడీ పరిస్థితి? ఎలా ఉంది బాడీ అంటే మొత్తం తల మొత్తం చిత్కబాగా అయింది, మొత్తం పిచ్చి పిచ్చి అయింది, మొత్తం బేజా బయటకు వచ్చింది. బ్రెయిన్ బయటకు వచ్చేసింది. బ్రెయిన్ బయటకు వచ్చేసింది. ఇక్కడ కూడా పగిలిపోయి ఇటు కూడా బయట మీద నుదుటి మీద కూడా రాయితో రాయి తీసుకుని కొట్టేశాడు బాగా. అంతలా రాయి మత్తులో ఉన్నట్లే, మత్తులో ఉంటేనే చేస్తారు ఇలా. చాకు కూడా దొరికింది, చాకు కూడా ఉంది. అంతే, అది ఇంకొకటి తెలుసండి. ఇంకా మాకు అది ఏమనిపిస్తుంది అంటే అతను ముందే ప్లాన్ చేసుకుని వచ్చాడు కదా చంపుదామని. అట్లే ఉంది కదా. ఇక్కడ ఎక్కడో లోకల్లో ఉంటారని చెప్పేసి అని అంటున్నారు. మళ్ళీ ఎక్కడ ఉంటారో మనకు కూడా తెలియదు. ఇక మన ఏంటంటే మనం ముందుగానే పేషెంట్లను చూసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఆ పేషెంట్లకి ఏమన్నా అయితే మాకు ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. అట్లనే మేము పేషెంట్ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. తప్పదు. అట్లా కాకపోతే మెయిన్ ఏంటంటే మైనస్ బ్యాక్ సైడ్ గోడకి హోల్ పెట్టేసి అందరూ ఇటే వచ్చేస్తున్నారు. అంటే ఇండ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలిసిపోతున్నారు. మీరు కూడా అడగలేరు. అట్లా ఈ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు ఎవరు, బయట నుంచి వచ్చే బస్తీ వాళ్ళు ఎవరు అని తెలియదు. అంటే ఇందులో కొందరినే గుర్తుపడతాం, మిగతా వాళ్ళని అందరిని గుర్తుపట్టాలంటే అడుగుతుందండి. వాళ్ళు అంటారు మేము మా ఇండ్లు ఉన్నాయని చెప్పేసి వచ్చేస్తారు. అట్లా. సరే.